హలో రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు ఏం వెరైటీ నేర్పించబోతున్నారు మాకు? ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం సింపుల్ గానే తీసుకొని మంచి టేస్టీ డిష్ చేస్తున్నానండి. బీరకాయ శనగపప్పు కూర చేస్తున్నాను. ఓకే, సో సింపుల్ గా టేస్టీగా చేసుకునే వెరైటీ అన్నమాట. ఎస్ అండి. ఓకే ఓకే మరి బీరకాయ శనగపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఓకే, మనకు శనగపప్పు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా ఉడికించి పెట్టేశాను. అంటే కొంచెం పొడి పొడిగా వచ్చేట్లాగా ఉడికించేస్తే మనకు బాగుంటుంది. సో కొంచెం ఆ పప్పుల్లా తగులుతూ ఉంటుంది మనకి. ఎస్ అండి. సో ఈ బీరకాయ మనకు కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, అది కొంచెం లైట్ గా పలుకులా ఉంటే బాగుంటుంది. ముందుగా ఉల్లిపాయలు. ఓకే, సో చాలా మంది కూడా అంటే ఈ బీరకాయ శనగపప్పు ఇలాంటివి కొంచెం కూట్లాగా అలా కూడా చేస్తూ వేరే పప్పులు అంటే పెసరపప్పు కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. ఎస్ అండి. పచ్చిమిరపకాయలు. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. బీరకాయ శనగపప్పు కొబ్బరి కూడా మంచి టేస్టీ కాంబినేషన్. అంటే కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి. సో దాంట్లో కూడా అంటే మనం పచ్చి కొబ్బరి వేస్తే ఒక టేస్ట్, ఎండు కొబ్బరి వేస్తే అవును, సో అలా కూడా చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న చేంజెస్. ఈ కర్రీలో ఏంటంటే మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగినట్టుగా ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే. దీంట్లో బీరకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో బీరకాయ కూడా మనకి అంటే మంచి లేత బీరకాయలు అయితే చాలా ఫాస్ట్ గా మగ్గిపోతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం యాడ్ చేయండి. చాలా ఓకే. సో ఈ ముక్కలు మగ్గేస్తే మనకు మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. మూత పెట్టేసుకున్నాం. ఓకే రాజు గారు, సో మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే, మరి ఇక్కడ బీరకాయ ముక్కలు మగ్గుతూ ఉంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మనం బట్టలు ఐరన్ చేసుకునేటప్పుడు స్టీమ్ ఐరన్ చేస్తూ ఉంటాం కదా. ఇలా స్టీమ్కి వాడే నీళ్లలో కొద్దిగా రోజ్ వాటర్ కానీ లేదా ఏదైనా సుగంధ ద్రవ్యం కానీ సెంట్ కానీ పర్ఫ్యూమ్ కానీ ఏదైనా వేసుకొని తర్వాత బట్టల్ని స్టీమ్ ఐరన్ చేసుకున్నట్లయితే ఈ బట్టలంతా కూడా మంచి సువాసనతో ఆహ్లాదంగా ఉంటాయి. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా. బీరకాయ ముక్కలు కూడా మోస్ట్లీ మగ్గిపోయి ఉంటాయి. సో కాస్త మగ్గాయి, ఎలాగో టొమాటో వేస్తాం కాబట్టి వాటితో కలిపి ఇంకా పూర్తిగా వాటర్ వెజిటబుల్ కదా మగ్గిపోతుంది. సో ఫాస్ట్ గానే అవుతుంది. సో ఇది మనకు కొంచెం బేస్ వస్తుంది టొమాటో. సో బేసిక్గా చాలా మందికి ఏంటంటే ఈ బీరకాయ సొరకాయ పొట్లకాయ ఇలాంటివి తినాలంటే చాలా బాధేస్తుంది, కానీ చాలా బాగుంటాయి అవి. సో బీరకాయ కూరలో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ కొద్దిగా ఆకుకూరల కాంబినేషను లేదా ఇలా పప్పులు కానీ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అంటే జస్ట్ అలా మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. చాలా మందిని చూసా అంటే బీరకాయ సొరకాయ అనగానే మోస్ట్లీ వండే వాళ్ళకి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్లో ఏదో వంకాయ బీన్స్ ఇట్లాంటివి రెగ్యులర్ అయిపోతాయి, కానీ అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువగా ఏవి తింటున్నారో అవి చేయడానికి ఇష్టపడతారు. అంతా కష్టపడిన తర్వాత కూడా బీరకాయ సొరకాయ అనేస్తే కష్టపడిందంతా వాళ్ళు కొంచెం ఇదవుతుంది. అవును. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు. ఓకే. సో దీంతో పాటుగా కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాండి. ఓకే. సో మసాలా ఇష్టం లేదనుకుంటే ఇది లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా కూడా ఇలాంటి కూరలు మనం ఏంటంటే దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటాయి. అన్నంలోకి కలుపుకున్నా లేకపోతే చపాతీ లాంటి వాటిలోకి తిన్నా ఎక్కువ కూర కూడా తినొచ్చు. కొద్దిగా లైట్గా చేసుకుంటున్నాం కాబట్టి. ఎస్, మసాలాలు ఎక్కువ లేకుండా చేసుకుంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే, సో కలర్ఫుల్గా భలే ఉంది చూడ్డానికి. ఎస్, ఫైనల్గా కొత్తిమీర. ఓకే.
సో కొంచెం లైట్ గా గ్రేవీలా కావాలనుకుంటే టమాటో పేస్ట్ లా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే దీన్ని కొంచెం గుజ్జు వచ్చేస్తుంది. దీంట్లో కూడా కొద్దిగా ఉండాలి తడి, అంటే రైస్ తో తీసుకోవడానికి బాగుంటుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. బేసిక్గా ఈ బీరకాయ కూర చూస్తుంటే నాకు ఎందుకో చాలా ఆకలిస్తుంది. లంచ్ టైంలో కదా, లంచ్ టైం నాకు బీరకాయ అంటే చాలా ఇష్టం కూడా. సో మెయిన్ గా అంటే ఈ పప్పుల్లో కూడా మనకు కాంబినేషన్ లో తీసుకునేటప్పుడు శనగపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. వండేటప్పుడు ఆ స్మెల్ అనేది కూడా బాగా వస్తుంది. సో దీని తర్వాత పెసరపప్పు. మోస్ట్లీ క్యాబేజ్ కి బీరకాయకి ఎక్కువ శనగపప్పు కాంబినేషన్ చాలా బాగా సూట్ అవుతుంది ఆ వెజిటబుల్స్ కి. సూపర్. ఓకే, కూర రెడీ. వేడివేడిగా కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ శనగపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శనగపప్పు, ధనియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ శనగపప్పు కూర రెడీ. ఓకే అండి, మరి బీరకాయ శనగపప్పు కూర తయారీ విధానం చూసేస్తారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది, చాలా బాగుంది. టొమాటో యాడ్ చేసుకోవటం చాలా బాగుంది, అంటే మంచి టేస్ట్ ఇచ్చింది. అంటే సింపుల్ కర్రీస్ ఎక్కువగా మనకి ఏంటంటే ఈ టొమాటో బేస్ చాలా బాగుంటుంది. సో చాలా మంది అంటే బీరకాయ శనగపప్పు అనగానే ఓన్లీ బీరకాయ శనగపప్పు జస్ట్ అంటే ఇంకా కొద్దిగా ఉల్లిపాయ వేసి అలా చేసేస్తూ ఉంటారు. సో ఇలా మనం కొంచెం టమాటో కొంచెం ధనియా పొడి యాడ్ చేయడం కూడా బాగుంది, మంచి టేస్ట్ యాడ్ చేసింది. బాగుంది, అంటే సింపుల్ రెసిపీ. చపాతీకైనా రైస్ కైనా కూడా దేనికైనా కూడా చాలా బాగా హ్యాపీగా తీసేసుకోవచ్చు. అవునండి. సో చూసారు కదండి టేస్టీ కాంబినేషన్, మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమంది కమలా పళ్ళని జ్యూస్ లాగా చేసుకొని తాగుతూ ఉంటారు. జ్యూస్ లాగా తీసుకునేటప్పుడు టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ కావాలి అంటే అందులో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకున్నట్లయితే జ్యూస్ టేస్ట్ ఇంకా బాగుంటుంది.